సముద్రం ముందు మహాషిప్పులే బోల్తా కొడతాయి. ఎస్యూవీలు పెద్ద విషయమా? దీన్ని గుర్తుంచుకొని కొందరు మనది హెవీ వెహికల్ కదా, ఏమవుతుందిలే అనుకుంటూ ఉంటారు. అలా అనుకునే ఇక్కడ కొందరు బోల్తా కొట్టారు. ముంబై నుంచి 75 కిలోమీటర్ల దూరంలోని కలాం బీచ్కు ఆదివారం కొందరు పర్యాటకులు స్కార్పియోలో వెళ్లారు. బీచ్ నుంచి సముద్రం తీరంలోని కొంత దూరం వరకు ఆ స్కార్పియోను నడిపారు. కొంచెం దూరం వెళ్ళాక స్కార్పియో అక్కడున్న ఇసుకలో చిక్కుకుపోయింది. ఇంతలో భారీ అలలు వచ్చాయి. అలల దాటికి స్కార్పియోలో మెల్లగా సముద్రంలోకి కొట్టుకుపోయింది. దీంతో స్కార్పియోలో ఉన్న వాళ్ళు వణికిపోతూ సహాయం కోసం కేకలు వేశారు. స్కార్పియో పరిస్థితి చూసిన స్థానికులు రంగంలోకి దిగారు. స్కార్పియోకు తాడు కట్టి బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఇదంతా తేలిగ్గా ఏమీ జరగలేదు. అలలతో ఓ మాదిరి యుద్ధమే చేయాల్సి వచ్చింది. చివరకు చాలా కష్టపడి ఆ వాహనాన్ని సముద్రం నుంచి బీచ్ ఒడ్డుకు లాక్కొచ్చారు. అందులోని వ్యక్తులు కూడా సురక్షితంగా బయటపడ్డారు. మొత్తానికి పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యింది. ప్రకృతితో ఆటలాడేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయంటున్నారు నెటిజన్లు. ఎందుకంటే అలలతో ఆడుకుంటూ ఫోటోలు దిగొచ్చు, కానీ ఎక్స్ట్రాల్ చేస్తే మాత్రం కథమే. దీనికి ఉదాహరణగా అనేక ఘటనలు కనిపిస్తాయి. ముంబై తీరంలో జరిగిన ఘటన కూడా ఇలాంటిదే.